వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మహిళలకు ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఫిబ్రవరి 16 నుంచి 28 తారీఖు వరకు జన్మించిన కన్య రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుందంటారు? ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని కేతువు, సప్తమంలో శుక్రుడు, రాహు, 6వ ఇంట రవి, శని, బుధ, అలాగే 9వ ఇంట గురువు, 10వ ఇంట కుజుడు వక్రీకరించి స్థితి పొంది ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి అనుకూలమైనటువంటి వాతావరణం చాలా చక్కగా ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు, యువతులకి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడి ఉంది. కాబట్టి నిరుద్యోగం అనేటువంటిది తీరిపోతుంది. 28వ తారీఖు వరకు చక్కగా గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ధనపరమైనటువంటి సమస్యలు కూడాను తీరబోతున్నాయి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి. అనగా లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రధానంగా రాశిలోని కేతువు, సప్తమంలో శుక్రుడు, రాహు, ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన మీ మాటకి తిరుగు లేకుండా కుటుంబంలో ఒక బాధ్యతను పోషిస్తారు. తద్వారా మీకు విలువ పెరుగుతుంది. మీరంటే ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా కుటుంబంలో పెరుగుతాయి. మిమ్మల్ని తిరస్కరించిన వాళ్ళే మీరు మిమ్మల్ని ఆదరించే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి ఏవైనా కుటుంబంలో పొరపచ్చాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి, ఏదైతే స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్నారో, లేదు ఈ సంబంధించినటువంటి మిత్రత్వం కోల్పోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ కలిస్తే బాగుండని ఆలోచిస్తుంటారో, అటువంటి వాళ్ళకి ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నవమ స్థానం గురువు, ఇది చాలా ఉపయుక్తమైనటువంటి సంబంధించినటువంటి విషయం. ముఖ్యంగా మీరు విదేశీయానం, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి, కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు సీట్ లభించే అవకాశం గోచరమవుతుంది. అయితే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో సంతృప్తి అనేటువంటిది లేకపోవడం, వృత్తి ఉద్యోగము వ్యవహారం చేసే ఏ బాధ్యతలైనా కానీ, ఎలాంటి వాళ్ళకైనా కానీ మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది మీకు సంతోషం కలిగించకపోవడం. ఉద్యోగస్తులకైతే, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏదో తెలియని ఒక బాధకి లోనవుతారు. టెన్షన్స్ వాతావరణం కుదురుకుంటుంది. టాస్క్స్ ఇచ్చినటువంటివి పూర్తి చేసుకోవాల్సిన సకాలంలో పూర్తి చేసుకోలేకపోతున్నాం అనేటువంటి ఒక టెన్షన్ మిమ్మల్ని పెడుతుంది. కాబట్టి మొక్కవని ధైర్యంతో ముందడుగు వేయండి. సమస్యలకి భయపడకుండా ప్రశాంతముగా ఆలోచించి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మంచి చేసుకోండి. అయితే న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో, ఆస్తులకి సంబంధించి కావచ్చు, వ్యవహారాలకు సంబంధించింది కావచ్చు, సివిల్కి సంబంధించింది కావచ్చు, ఏవైనా ఉంటే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరమవుతున్నాయి కుజగ్రహ సంచార ప్రభావం వలన. ఇది మీకు చెప్పవచ్చు. అయితే ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది అని అంటే, సిమెంట్, ఇసుక, ఇనుము, స్టీలు, ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమేషన్ రంగము, దిగువ స్థాయి ఉద్యోగస్తులు అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, అలాగే ప్లాస్టిక్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేటువంటి వీళ్ళకందరికీ కూడా అధిక ధనాదాయం, మీరు ఊహించి ఉండరు ఇంత చక్కగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని. ఇలా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. వ్యాపార విస్తరణకి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, రెస్టారెంట్స్, అలాగే ఈ సంబంధించినటువంటి పూజా స్టోర్సు మరియు తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఏమాత్రం సంశయించాల్సిన పని లేదు. వ్యాపార విస్తరణ కూడా చేసుకోవచ్చు.
ముఖ్యంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో. ఇక రైతులు కానీ, న్యాయవాదులు కానీ, లేదా ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వాళ్ళు సాదాసీదగా ఉన్నదానితో మీరు నడుపుకుంటే చాలా మంచిది. కొత్త పంటలకి కానీ, కొత్త వ్యాపారాల జోలికి కానీ, కొత్త పదవుల కోసం కానీ ఈ చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు దూరంగా ఉండడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా లేడీస్ ఎంపోరియం, రెడీమేడ్ గార్మెంట్స్, బ్యూటీ పార్లర్లు, బొటిక్, ఇలా అందము పట్ల శ్రద్ధ చూపేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో వ్యాపారాలు చేసేటువంటి మహిళలకి సంపూర్ణముగా యోగదాయకంగా ఉంటుంది. మీకు ముఖ్యంగా ఎవరైతే రుణపడి ఉంటారో ఆ రాని బాకీలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు వచ్చే అవకాశాలు ఈ వృత్తుల్లో చెప్పినటువంటి వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే కన్యా రాశి వారికి 16 నుంచి 28వ తారీఖు వరకు కొన్ని రోజులలో సమస్యలు ఉన్నప్పటికీ మిగతా అన్ని రోజులు అనుకూలంగా, గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహము జరిగి నిశ్చయం అవుతుంది, అందులో సందేహమే లేదు. అయితే ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆదాయం అధికంగా ఉంటుంది, మంచి చెడు, సంతోషము, దుఃఖం ఎలా ఉంటుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26, 27వ తేదీలలో మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మలలో సమస్యలు కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, రుద్ర పారాయణాలు, అభిషేకాలు, మరియు 2025వ సంవత్సరంలో శని ప్రభావం అన్ని రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకుంటారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడం, ఏదైనా ఒక మంచి పని చేశామనే సంతోషంతో ఉంటారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. 18, 19, 20వ తారీఖుల్లో ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఎంత వాక్కుని అదుపులో పెట్టుకొని మాట్లాడితే అంత ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. చికాకులు ఉంటాయి కానీ వెరసి భయపడకండి. 21, 22వ తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయము, ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. 23, 24వ తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గృహపరంగా ఖర్చులు, వాహనపరంగా ఖర్చులు అవుతాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏదో ఒక మానసికమైనటువంటి లోపం అనగా ధైర్యాన్ని కోల్పోయి బేలగా అవుతారు. ఏదో ఎంతటి గొప్ప వాళ్ళైనా మన వల్ల కాలేకపోతుందనే భావన 23, 24 తారీఖుల్లో గోచరమవుతుంది. ఇక 25, 26వ తారీఖుల్లో చూసుకున్నట్లయితే వృధా కాలయాపన, ఏ పని యందు ఆసక్తి లేకపోవడము, బద్ధకం పెరగడము, ముఖ్యంగా కోల్పోయినటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే టెన్షన్స్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీకు ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. ప్రమోషన్స్ సంబంధించినటువంటి విషయాలు చర్చకి వస్తాయి. అలాగే రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 18, 19, 20 మరియు 23, 24 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో ప్లానింగ్ ప్రకారం ఉన్నటువంటి ఖర్చులని వాయిదా వేసుకోవడమో తగ్గించుకోవడమో చేసుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఈ యొక్క ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, వీలు కుదిరినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనం చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు.
చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.